హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గనక ఎఫ్ఐఆర్ టు కన్విక్షన్, అప్పీల్, అక్విటల్ స్టెప్ బై స్టెప్ గైడ్. ఇదేంటన్నది ఒకసారి చూద్దాం. దీంట్లో ఈరోజు మనం ఏం టాపిక్లు డిస్కస్ చేస్తాం అంటే గనక ఇదిగోండి ఈ 8 టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఎఫ్ఐఆర్ సెక్షన్ 154 సిఆర్పిసి విత్ లలిత కుమారి కేస్. 2 పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది. 3 కాగ్నిజన్స్ బై మ్యాజిస్ట్రేట్ కాగ్నిజన్స్ ఎలా తీసుకుంటారు. ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ ఫ్రేమ్ ఎలా చేస్తారు. ట్రయల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది. జడ్జిమెంట్ అండ్ సెంటెన్సింగ్ ఎలా జరుగుతుంది. అప్పీల్ అండ్ రివిజన్ ఎలా జరుగుతుంది. అక్విటల్ అండ్ డబుల్ జియోపార్డీ ఎలా జరుగుతుంది అన్నదే మనం 1 by 1 చూద్దాం. ఇవి చూసినట్టయితే కనుక నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ దీంట్లో ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చూడండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సెక్షన్ 154 సిఆర్పిసి ఎఫ్ఐఆర్ ఇన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ బై పోలీస్. దీనికి కేసులో ఏంటంటే లలిత కుమారి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ 2014 సెకండ్ వాల్యూమ్ ఎస్సిసి ఫస్ట్ పేజ్ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇన్ కాగ్నిజిబుల్ అఫెన్స్. ఓకే, ఇది మనం చూసినట్టే కనుక ఎఫ్ఐఆర్ అనేది మొదటి దశ. అంటే కాగ్నిజిబుల్ నేరాలకు హత్య, అత్యాచారం, దొంగతనంలో పోలీస్ తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. నాన్ కాగ్నిజిబుల్ నేరాలకు మ్యాజిస్ట్రేట్ అనుమతి అవసరం. అయితే ఈ 154 సిఆర్పిసి ఏంటి అని అంటే విచారణ యోగ్యమైన నేరము గురించి పోలీస్ స్టేషన్ యొక్క అధికారికి ఎవరైనా మౌఖికంగా సమాచారం అందజేసినచో ఆ విషయములను వెంటనే సదరు ఆఫీసరు రిపోర్ట్ రూపంలో రాసుకొనవలను, లేక అతని సూచనల మేరకు మరొకరు లిఖించబడతారు. ఈ విధంగా లిఖింపబడిన విషయాలను సమాచారం అందజేసిన వ్యక్తికి చదివి వినిపించవలను. తర్వాత ఆ రిపోర్ట్పై ఆ వ్యక్తి సంతకం చేయవలను. అంటే ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ పేపర్. ఒకవేళ లిఖిత పూర్వక రిపోర్టు ఇచ్చిన దానిపై ఆ వ్యక్తి సంతకం ఉండవలను. సమాచారం యొక్క సారాంశం నిమిత్తం ఉద్దేశించిన పుస్తకంలో సదరు అధికారి రికార్డు చేయవలను. ఆ పుస్తకం ఎలా ఉండాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఓకే, రికార్డ్ చేయ ప్రక్రియ ఇలా విధంగా ఉంటుంది. సో ఈ ఎఫ్ఐఆర్ అనే గైడ్ లైన్స్ అన్నీ కూడా ఏంటంటే ఈ లలిత కుమారి కేసులో ఇవ్వడం జరిగింది. ఓకే, ఎఫ్ఐఆర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ లైక్ మర్డర్, రేప్, థెఫ్ట్. పోలీస్ మస్ట్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ వితౌట్ డిలే ఇన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ పర్మిషన్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్. ఇందులో వ్యాఖ్యానం కనుక మనం చూసినట్టయితే కనుక ఈ సెక్షన్ అతి ప్రధానమైనది, ప్రాథమికమైనది, ఎంతో విలువైనది. ఒక నేరము గురించి పోలీసులకు ప్రప్రథమగా సమాచారం అందించు విధానం ఈ సెక్షన్లో వివరింపబడినది. ఈ ప్రథమ సమాచారంనే ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. ఈ ప్రథమ సమాచారం కేవలం బాధితుడే ఇవ్వనవసరం లేదు, ఎవరైనా ఇవ్వవచ్చు. ప్రథమ సమాచారం కేవలం లిఖితపూర్వకంగా ఉండవలసిన, పోలీసులకు మౌఖికంగానే చెప్పవచ్చును. ప్రథమ సమాచార నివేదికను స్వీకరించి రిజిస్టర్ చేయడం పోలీసుల విధి. సాంకేతిక కారణములపై కానీ, అసమగ్రంగా ఉన్నదన్న కారణంపై కానీ, ఆలస్యం జరిగిందన్న కారణంపై కానీ, మరొక కారణంపై కానీ దానిని తీసుకున్నట్టుకు నిరాకరింపరాదు. ఏఐఆర్ 1992 ఎస్సి 604 ప్రథమ సమాచార రిపోర్ట్ గురించి పలు న్యాయస్థానంలో రిపోర్ట్లు చాలా ఉన్నాయి. ఈ సెక్షన్లో ఉపనిబంధన 2 ఎంతో అమూల్యమైనది, కానీ దురదృష్టవశాత్తు ఎక్కడ ఆచరింపబడలేదు. ఈ సెక్షన్ నుంచి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ప్రథమ సమాచార రిపోర్ట్ అనేది తప్పనిసరిగా పోలీసులే విచారణ యోగ్యమైన నేరములకు సంబంధించి ఇది అయి ఉండాలి. అంటే కాగ్నిజిబుల్ నేరానికి సంబంధించి మాత్రమే అయి ఉండాలి. హేమరాజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2003 12 వాల్యూమ్ ఎస్సిసి 241 పేజ్. ఓకే, ఈ సెక్షన్ 155 చదివితే మీకు స్పష్టంగా ఇంకా అర్థమవుతుంది. దీని తర్వాత ఒక పోలీస్ స్టేషన్ యొక్క పరిధిలో జరిగిన ఒక విచారణ యోగ్యం కాని నేరం గురించి ఆ పోలీస్ స్టేషన్ యొక్క అధికారికి సమాచారం అంది ఉండవచ్చు. ఆ సమాచారం యొక్క సారాంశమును అందు నిమిత్తం నిర్దేశింపబడిన పుస్తకములో సదరు పోలీస్ అధికారి రికార్డు చేయవలను. ఆ నేరమును గురించి మ్యాజిస్ట్రేట్కు రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ఆ వ్యక్తి కోరవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఈ ఫస్ట్ టాపిక్ ఎఫ్ఐఆర్. ఓకే, సెకండ్ టాపిక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. అసలు ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి అని మనం ఒక్కసారి చూసినట్టయితే కనుక
దీంట్లో ప్రథమంగాను 4 అంటే పవర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు. పవర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? 156 సెక్షన్ నుంచి 173 సెక్షన్ వరకు. అంటే పవర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే దీని తెలుగులో అర్థం ఏంటంటే విచారణ యోగ్యమైన కేసును ఎవరు పరిశోధించవచ్చును. ఓకే. దీనికి ఏం చెప్తున్నారు? 156లో సెక్షన్ 156లో ఫస్ట్ పాయింట్, మ్యాజిస్ట్రేట్ నుండి ఎటువంటి ఉత్తర్వులు లేకపోయినప్పటికీ ఒక విచారణ యోగ్యమైన కేసును పోలీస్ స్టేషన్ యొక్క అధికారి పరిశోధించవచ్చును. అయితే ఆ కేసు సదరు పోలీస్ స్టేషన్ యొక్క పరిధిలోనే ఉండవలను. అంతేగాక ఆ కేసును విచారించుటకు అధికారం గల కోర్టు పరిధిలో ఉండవలను. సెకండ్ పాయింట్, కొన్ని సందర్భంలో తన అధికార పరిధిలో లేని కేసులను ఒక పోలీస్ అధికారి పరిశోధించినంత మాత్రమున అతని పరిశోధన చెల్లకుండా పోదు. మూడో పాయింట్, సెక్షన్ 190 కింద అధికారం కలిగిన మ్యాజిస్ట్రేట్ ఏదైనా ఒక కేసును విచారింపవలసిందిగా పోలీసు అధికారిని ఆదేశించవచ్చును. దీనినే పోలీసులకు రిఫర్ చేయుట అంటారు. ఈ 156 సెక్షన్ అనేది. ఓకే. దీంట్లో పవర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే 156 నుండి 173 వరకు ఈ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి. 157 సెక్షన్ ఏం చెప్తుంది? పోలీసులు పరిశోధన చేయు క్రమము. అంటే పోలీసులు ఏ విధంగా పరిశోధన చేయాలి, తనకు అందిన సమాచారం కానీ లేక మరొక విధముగా తాను పరిశోధింపదగిన ఒక నేరము జరిగినదని కానీ ఒక పోలీస్ స్టేషన్ అధికారికి సమాచారం అందిన వెంటనే ఆ నేరమును విచారించుటకు అధికారం గల మ్యాజిస్ట్రేటుకు ఆ నేర సమాచార రిపోర్టును పంపవలెను. 157 పోలీసు పరిశోధించే క్రమం. సో నెక్స్ట్ సెక్షన్ 158 ప్రథమ సమాచారం కోర్టుకు పంపు విధానం. సెక్షన్ 157 కింద పోలీస్ స్టేషన్ యొక్క అధికారి మ్యాజిస్ట్రేటుకు పంపు ప్రతి రిపోర్టును ఒక ఉన్నతాధికారి ద్వారా మ్యాజిస్ట్రేటుకు పంపవలసి ఉంటుంది. ఇందుకు సంబంధించి నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. సదరు ఉన్నతాధికారి సంబంధిత పోలీస్ స్టేషన్ యొక్క అధికారికి తగు సూచనలు చేయవచ్చును. అవే సూచనలు ఆ రిపోర్ట్పై కూడా వ్రాసి ఎటువంటి ఆలస్యం లేకుండా మ్యాజిస్ట్రేటుకు పంపవచ్చును. ఓకేనా. ఇందాక 156 ఏమో మనం ఏమనుకున్నాం? విచారణ యోగ్యమైన కేసుని ఎవరు పరిశోధించవచ్చును అనుకున్నాం. 157 పోలీసులు పరిశోధన చేయు క్రమం. 158 ప్రథమ ఎఫ్ఐఆర్ను కోర్టుకు పంపే విధానం. 159 సెక్షన్ 159 మ్యాజిస్ట్రేట్ కేసును స్వయంగా పరిశోధించటం. పోలీస్ అధికారి ద్వారా పై సెక్షన్ కింద మ్యాజిస్ట్రేట్కు ఒక రిపోర్ట్ పంపినప్పుడు ఆ రిపోర్ట్పై సదరు మ్యాజిస్ట్రేటు తానే స్వయంగా పరిశోధన చేయవచ్చును, లేక పరిశోధన చేయవలసిందిగా తన క్రింది అధికారిని ఆదేశించవచ్చును, లేక ఈ చట్టంలో ఉదాహరించిన విధంగా కేసును పరిష్కరించవచ్చును. 160 నేర సమాచార సేకరణ పోలీసుల అధికారములు. ఒక కేసు గురించి పోలీసు అధికారి విచారణ జరుపుచున్న సందర్భంలో ఆ కేసు యొక్క పూర్వాపరాలు ఎవరికైనా తెలిసి ఉండవచ్చని భావించినట్లయితే తన ఎదుట హాజరై ఆ కేసు గురించి వివరించవలసిందిగా సదరు వ్యక్తిని పోలీసు అధికారి లిఖితపూర్వకంగా ఉత్తర్వు ద్వారా ఆదేశించవచ్చును. నేర సమాచార సేకరణ పోలీసు అధికారులు. తర్వాత 161 సిఆర్పిసి పోలీస్ కెన్ రికార్డ్ విట్నెస్ స్టేట్మెంట్స్. సాక్షులను విచారించుట. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అని చెప్పాలి. 161 సెక్షన్ అనేది ఒక కేసు పరిశోధిస్తున్న పోలీస్ అధికారి తన పరిశోధన క్రమంలో ఆ కేసును గుర్తించిన వాస్తవాలను వివరించగలడని భావించిన ఏ వ్యక్తినైనా మౌఖికంగా విచారించవచ్చును. సదరు వ్యక్తి పోలీస్ అధికారి అడిగిన ప్రశ్నలకు వాస్తవమైన సమాధానాలు చెప్పవలెను. అయితే తనను నేరస్తునిగా చేయుటకు అవకాశం ఉన్న ప్రశ్నలు మాత్రం సమాధానం చెప్పనవసరం లేదు. ఆ వ్యక్తి చెప్పిన విషయముల సారాంశం సదరు పోలీస్ అధికారి లిఖితపూర్వకంగా రికార్డ్ చేసుకుంటూ ఆ విధంగా రికార్డ్ చేసే సందర్భంలో ప్రతి వ్యక్తి చెప్పిన వివరణలను విడివిడిగా రికార్డ్ చేస్తారు. ఈ సెక్షన్ కింద వాంగ్మూలను ఆడియో లేదా వీడియో ఎలక్ట్రానిక్ ఉపకరణాల ద్వారా కూడా రికార్డ్ చేయవచ్చును. ఓకే. ఇది 161 సిఆర్పిసి సెక్షన్ అంటాం. ఈ 161 సిఆర్పిసి సెక్షన్ అనేది ఎక్కువగా ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్లో 354, 354A, 354B, 354C, 354D, 376, 376A, 376AB, 376B, 376C, 376D, 376DA, 376E అండ్ 509 సెక్షన్లో ఉదాహరణ నేరం ఒక మహిళపై జరిగినప్పుడు లేక జరపడానికి ప్రయత్నం జరిగినప్పుడు ఆ మహిళ యొక్క వాంగ్మూలాన్ని మహిళా పోలీస్ అధికారి లేక మరెవరైనా మహిళా అధికారి మాత్రమే రికార్డ్ చేయవలసి ఉంటుంది. ఓకే. ఇది 161 సిఆర్పిసి అంటాం మనం. ఓకే. 161 సిఆర్పిసి అయిపోయిన తర్వాత మనకి సెర్చ్ అండ్ సీజర్ 165 సిఆర్పిసి. సెర్చ్ అండ్ సీజర్లో మనకి ఏంటంటే
165 సిఆర్పిసి సెర్చ్ అండ్ సీజర్. పోలీస్ అధికారులు సోదా చేయుట. ఒక కేసు పరిశోధించుటకు అధికారం కలిగి ఉండి ఆ కేసును పరిశీలిస్తున్న పోలీస్ అధికారి కానీ లేక పోలీస్ స్టేషన్ యొక్క అధికారి కానీ ఆ కేసుకు సంబంధించి ఏదైనా వస్తువులను తన అధికార పరిధిలో గల ప్రదేశంలో లభించవచ్చునని విశ్వసించినప్పుడు ఆ వస్తువులు లభించకపోవచ్చని భావించినట్లయితే అందుకు తగిన కారణములు లిఖితపూర్వకంగా పేర్కొంటూ సదరు పోలీస్ అధికారి ఆ ప్రదేశం తానే స్వయంగా సోదా చేయవచ్చును లేక సోదా చేయించవచ్చును. సో ఇది 165 సిఆర్పిసి పోలీస్ అధికారులు సోదా చేయుట. తర్వాత 173 క్లాస్ 2 సిఆర్పిసి పోలీస్ మస్ట్ ఫైల్ ఫైనల్ రిపోర్ట్ ఆర్ చార్జ్ షీట్. 173 క్లాస్ 2. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నట్టయితే కనుక దీనికి పోలీస్ మస్ట్ ఫైల్ ఫైనల్ రిపోర్ట్ ఆ చార్జ్ షీట్. అంటే దీంట్లో మనం చూసినట్టయితే కనుక 173 ఏం చెప్తుందంటే నేర పరిశోధన పర్యవసానకు కోర్టుకు తెలియజేయుట. దీంట్లో క్లాస్ 2 అన్న క్లాస్ 2 అంటే ఇండియన్ పీనల్ కోడ్లోని 376లో ఉన్న సిరీస్లు కొన్ని ఈ సెక్షన్ మీద కేసుల విషయంలో విచారణ సాధ్యమైనంత వరకు అనేక నేర సమాచార పోలీస్ స్టేషన్ అధికారి నమోదు చేసి తేదీ నుండి 2 నెలల్లో అంటే 60 రోజులు తప్పనిసరిగా పూర్తి కావాలను. ఓకే, ఆ విధంగా పూర్తి చేసిన ఫైనల్ రిపోర్ట్ను కోర్టు వారికి సబ్మిట్ చేయాలి. సో ఇందులో మనం ఏంటంటే ఇవి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసే సెక్షన్లు మాత్రమే. ఓకే, దీనికి పోలీసులు ఈ విధంగా సెక్షనల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి పోలీసులు ఈ విధంగా ప్రొసీజర్ మెయింటైన్ చేయాలని చెప్పి ఒక కేసులా కూడా మనకు ఉన్నది. సిబిఐ వర్సెస్ అనుపమ్ జే కుల్కర్ని 1992 పోలీస్ కస్టడీ మ్యాక్సిమం 15 days. ఓకే, ఇది ఏం చెప్తుందంటే కనుక దీంట్లో పోలీసులు సాక్ష్యాలు సేకరిస్తారు, సాక్షులు విచారిస్తారు, అరెస్టులు చేస్తారు, చివరిగా ఛార్జ్ షీటు మ్యాజిస్ట్రేట్ వద్ద ఫైల్ చేస్తారు. ఓకే, ఇది 3 కాగ్నిజెన్స్ బై మ్యాజిస్ట్రేట్. మ్యాజిస్ట్రేట్ ఏ విధంగా కాగ్నిజెన్స్ తీసుకుంటారంటే కనుక సెక్షన్ 190 తీసుకోండి. ఇక్కడ మీరు సెక్షన్ 190 తీసుకున్నట్టయితే 190 సిఆర్పిసి తీసుకున్నట్టయితే మ్యాజిస్ట్రేట్ టేక్స్ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్ అంటే కనుక కేసులో ఏం చెప్తుందంటే స్టేట్ ఆఫ్ కర్ణాటక వి పాస్టర్ పి రాజు 2006 మ్యాజిస్ట్రేట్ కెన్ టేక్ కాగ్నిజెన్స్ ఆన్ పోలీస్ రిపోర్ట్. అంటే కేసులు విచారణను స్వీకరించడం, మ్యాజిస్ట్రేట్ నేరములను విచారణకు స్వీకరించడం. ఈ అధ్యాయంలోని సెక్షన్ 190 సిఆర్పిసిలోని ఇతర నిబంధనలకు లోబడి మొదటి తరగతి మ్యాజిస్ట్రేట్ కానీ ఫిర్యాదులను విచారణకు స్వీకరించడానికి అధికారం కలిగిన 2వ తరగతి మ్యాజిస్ట్రేట్ కానీ కింది సందర్భంలో ఒక నేరం సంబంధించి ఫిర్యాదును స్వీకరించవచ్చు. ఒక నేరమును గురించి ఫిర్యాదు దాఖలైనప్పుడు, ఒక నేరము గురించి పోలీసు రిపోర్ట్ చేసిన సందర్భంలో, ఒక నేరము జరిగిన విషయమును గురించి ఎవరి నుండి అయినా సమాచారం అందిన సందర్భములు, లేక ఒక నేరం గురించి స్వయంగా తనకు తెలిసిన సందర్భములు. ఇది 195 సిఆర్పిసి. ఛార్జ్ షీటు వచ్చిన తర్వాత మ్యాజిస్ట్రేట్ కాగ్నిజెన్స్ తీసుకుని సమన్సు లేదా వారెంట్ జారీ చేస్తారు దీంట్లో. ఓకే, నెక్స్ట్ కమిటల్ టు సెషన్స్ కోర్ట్ ఫర్ సీరియస్ అఫెన్సెస్. సెక్షన్ 209 సిఆర్పిసి అంటే మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. 209 సిఆర్పిసి ఇఫ్ అఫెన్స్ ఈజ్ ట్రైలబుల్ బై సెషన్స్ కోర్ట్ ఎగ్జాంపుల్ 302 ఐపీసీ మ్యాజిస్ట్రేట్ కమిట్స్ కేస్ టు సెషన్స్. అంటే కేసును సెషన్స్ కోర్టుకు కమిట్ చేయటం అంటే ఒక కేసును సెషన్స్ కోర్టు చేతనే విచారింపదగినదని మ్యాజిస్ట్రేట్ భావించినట్లయితే ముద్దాయిలందరూ తన ఎదుట హాజరైన తర్వాత సదరు కేసును సెషన్స్ కోర్టుకు పంపవలసి ఉంటుంది. అందుకు సంబంధించిన నిబంధనలు ఈ క్రింది విధంగా ఉంటాయి. ఆ కేసు పోలీస్ రిపోర్ట్పై ఆధారపడిన లేక ప్రైవేట్ కేసు అయినా నిబంధనలు వర్తిస్తాయి. సెక్షన్ 207 లేక 208లో ఉదాహరించిన విధముగా 207, 208 అంటే 207 ఏంటి? ఛార్జ్ షీటు ఇతర పత్రాలను ముద్దాయిలకు అందజేయుట 207లో. 208లో ఏంటి? సెషన్స్ కోర్టు చే విచారింపబడి ప్రైవేట్ కేసుల్లో డాక్యుమెంట్లు అందజేయుట. ఓకే, తర్వాత కేసును సెషన్స్ కోర్టుకు పంపవలసి ఉంటుంది.
ఈ చట్టంలో బెయిల్ ఇచ్చుటకు సంబంధించి నిబంధనలకు లోబడి కేసును సెషన్స్ కోర్టుకు పంపు తరుణంలో ముద్దాయిలను రిమాండ్కి పంపవలసి ఉంటుంది. ఈ చట్టంలో బెయిల్ ఇచ్చుటకు సంబంధించి నిబంధనలకు లోబడి సెషన్స్ కోర్టులో విచారణ పూర్తి అయ్యే వరకు ముద్దాయిలు రిమాండ్లోనే ఉండాలి. కేసుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను సాక్ష్యములను చెందిన ఇతర వస్తు సామాగ్రి ఉన్నట్లయితే ఆ సామాగ్రిని సెషన్స్ కోర్టుకి పంపవలను. కేసును సెషన్స్ కోర్టుకు పంపిన విషయమును పబ్లిక్ ప్రాసిక్యూటర్కు తెలియజేయవలసి ఉంటుంది. ఓకే, ఇది హత్య వంటి సీరియస్ కేసులు అవ్వచ్చు. ఇంకా కొన్ని 324, 326 కూడా ఈ విధంగా కమిటల్ అంటారు వీటిని. అంటే లోయర్ కోర్టు నుంచి హయ్యర్ కోర్టుకి సీరియస్ క్రైమ్స్ టు లైక్స్ మర్డర్ ఆర్ సెంట్ టు సెషన్స్ కోర్ట్ ఫర్ ట్రయల్. ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అంటే ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటే ఏంటి? ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటే కనుక కోర్టు ఛార్జీలు ఫ్రేమ్ చేసి ఆరోపితుడికి వివరించి ట్రయల్ మొదలవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామినేషన్ లాంటిది స్టార్టింగ్. దీనికి ఒక కేసు లా కూడా ఉంది. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ప్రఫుల్లా కుమార్ సమల్ 1979. జడ్జ్ మస్ట్ సీ ప్రైమా ఫేసియా కేస్ ఎగ్జిట్స్. అంటే సెక్షన్ 228 సిఆర్పిసి 220 సెషన్స్ కోర్టు ఫ్రేమ్స్ ఛార్జ్. 228లో సెషన్స్ కోర్టు 228 సిఆర్పిసి సెషన్స్ కోర్ట్ ఫ్రేమ్ ఛార్జెస్. 240, 246 సిఆర్పిసి మ్యాజిస్ట్రేట్ ఫ్రేమ్ ఛార్జ్ ఇన్ వారెంట్ కేస్. ఫస్ట్ మనం 228 సిఆర్పిసి చూసుకున్నట్టయితే కనుక ఈ సెక్షన్లో ఉదాహరించిన విధంగా రికార్డును ప్రాసిక్యూషన్ మరియు ముద్దాయిల వాదనలు పరిశీలించిన తర్వాత కేసు విచారించదగినదేనని న్యాయమూర్తి భావించినట్లయితే ఆ కేసు కేవలం సెషన్స్ కోర్టు చేత మాత్రమే విచారింపదగినది కాదని భావించినట్లయితే ముద్దాయిలపై నేరారోపణ చేసి ఛార్జ్ కేసును చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ లేదా మరేదైనా మొదటి తరగతి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు బదలాయిస్తూ ఒక నిర్దిష్ట తేదీని సదరు కోర్టు ఎదుట హాజరు కావాల్సిందిగా ముద్దాయిల్ని ఆదేశించవచ్చు. అప్పుడు సదరు చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ లేదా మొదటి తరగతి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆ కేసును పోలీసుల చేత దాఖలైన వారెంట్ కేసు విచారణ పద్ధతిలో విచారించవలను. ఓకే, ఆ కేసు కేవలం సెషన్స్ కోర్టు చేతనే విచారించదగినదైతే అయితే ముద్దాయిపై నేరారోపణ చేయబడుతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 225 సిఆర్పిసి అయితే కనుక సెషన్స్ కోర్టులో ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత ఇది సెషన్స్ కోర్టు విచారించదగింది అనుకుంటే సెషన్స్ కోర్టులో ఉంటుంది. లేదు మ్యాజిస్ట్రేట్ కోర్టు విచారించదగినది అయితే కనుక మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళిపోతుంది. మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఈ 228 సిఆర్పిసి కాకుండా వారు మరో సెక్షన్ తోటి చేయడం జరుగుతుంది. 240 కేసుకు సంబంధించిన రికార్డును ముద్దాయిల అభిప్రాయాలను వాదనలో విన్న తర్వాత కేసు విచారించదగిందని మ్యాజిస్ట్రేట్ భావించినట్లయితే ముద్దాయిలపై నేరారోపణ చేయవలను. నేరారోపణ లిఖితపూర్వకంగా ఉండవలను. నేరారోపణ ముద్దాయికి చదివి వినిపించవలను. నేరమును అంగీకరించుచున్నది లేనిది తెలుపవలసిందిగా ముద్దాయిని కోరవలను. సో ఇది సెక్షన్ 240 సిఆర్పిసి. అయితే దీంట్లో 246 సిఆర్పిసి ఉంది. 246 సిఆర్పిసి ఏం చెప్తుంది? 246 సిఆర్పిసి అంటే నేరారోపణ చేయట ప్రాసిక్యూషన్ సాక్షుల విచారణలో వెల్లడైన విషయములను బట్టి ముద్దాయిని నేరం చేసినట్లుగా భావించుటకు తగిన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆ కేసును విచారించు అధికారి తనకు కలదని మ్యాజిస్ట్రేట్ భావించినట్లయితే ముద్దాయిలపై నేరారోపణ చేయవలసి ఉంటుంది. నేరారోపణకు ముద్దాయికి చదివి వినిపించి దానికి సమాధానం చెప్పవలసిందిగా నేరం అంగీకరించింది లేనిదిగా కోరవలెను. ఓకే, ఈ విధంగా కోర్టులో జరుగుతూ ఉంటుంది కదా, ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటుంది. మీరు నేరం చేశారా, పలానా వాళ్ళు మీ మీద కేసు పెట్టారు ఏంటి అని అడుగుతారు కదా, ఈ విధంగా మీరు తెలుసుకోండి. నెక్స్ట్ ట్రయల్ స్టేజ్. ట్రయల్ స్టేజ్ వచ్చేసరికి దీంట్లో ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్, క్రాస్ ఎగ్జామినేషన్, డిఫెన్స్ ఎవిడెన్స్ 3 ఉంటాయి. అంటే ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అంటే కనుక ఎవరైతే కేసు పెడతారో ఆ కేసు పెట్టిన వ్యక్తులు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం ప్రాసిక్యూషన్ విట్నెస్ అంటాం మనకి. ఓకే, దీంట్లో ప్రాసిక్యూషన్ విట్నెస్లోను చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే 242 నుంచి 247 వరకు ఉన్నాయి. 242 ఏంటి? ప్రాసిక్యూషన్ సాక్షులు విచారించుట, తనపై చేయబడిన నేరారోపణపై ముద్దాయి సమాధానం చెప్పకపోవచ్చును, లేక సమాధానం చెప్పుటకు నిరాకరించవచ్చును, లేక విచారణకు సిద్ధమేనని పేర్కొనవచ్చును. అప్పుడు 241 కింద ముద్దాయిని మ్యాజిస్ట్రేట్ శిక్షించకపోవచ్చును. అటువంటి సందర్భంలో కేసు విచారణ ప్రారంభించవలనని మ్యాజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసి విచారణ నిమిత్తం తేదీని నిర్ధారిస్తారు. అటువంటి సందర్భంలో నేర పరిశోధన క్రమంలో సాక్షుల నుండి పోలీసులు రికార్డ్ చేసిన వాంగ్మూలాల ప్రతులను విచారణకు చాలా ముందుగానే మ్యాజిస్ట్రేటు ముద్దాయికి తప్పనిసరిగా అందజేయవలను. ప్రాసిక్యూషన్ యొక్క అభ్యర్థన మేరకు సాక్ష్యం చెప్పవలసిందిగా లేక ఏదైనా వస్తువును లేక పత్రమును దాఖలు చేయవలసిందిగా సాక్షులను ఆదేశిస్తూ సమన్లు జారీ చేయవచ్చు.
ప్రాసిక్యూషన్ తరపున ప్రవేశపెట్టబడి అన్ని రకముల సాక్ష్యములను మ్యాజిస్ట్రేట్ రికార్డ్ చేయవలను. అంతేకాకుండా సాక్షుల విచారణ జరిపే క్రమంలో ఒక సాక్షిని ప్రాసిక్యూషన్ వారు విచారించినప్పటికీ మిగిలిన సాక్షులు విచారించే వరకు ఆ సాక్షిని క్రాస్ పరీక్ష చేయకుండా అనుమతి అధికారం మ్యాజిస్ట్రేట్ కలదు. అదే సందర్భంలో ఒకసారి క్రాస్ పరీక్ష జరిపిన తర్వాత కూడా అదనంగా క్రాస్ పరీక్ష చేయు నిమిత్తం అదే సాక్షిని తిరిగి పిలిపించే అధికారం మ్యాజిస్ట్రేట్ కలదు. 242 ఓకే. 243 ఏంటి? ఉత్తర సాక్షుల విచారణ. అంటే ఉత్తర సాక్షుల విచారణ అంటే ప్రాసిక్యూషన్ సాక్షుల విచారణ పూర్తయిన తర్వాత ఉత్తర సాక్షులు ఎవరైనా ఉంటే విచారించుకోవాల్సిందిగా ముద్దాయిలను కోరవలసి ఉంటుంది. ముద్దాయి ఏమైనా లిఖితపూర్వక రిటర్న్ స్టేట్మెంట్ దాఖలు చేసుకున్నట్టయితే అది రికార్డులో భాగమవుతుంది. తన తరపున సాక్షులు విచారించే క్రమంలో సాక్ష్యం చెప్పు నిమిత్తం కానీ లేక ఏదైనా వస్తువు లేక పత్రము దాఖలు చేయని నిమిత్తం కానీ ఎవరినైనా సమన్ చేయవలసిందిగా ముద్దాయి దరఖాస్తు చేసుకొనవచ్చును. ఒక 243 244 ఏంటి? ప్రాసిక్యూషన్ సాక్షుల విచారణ. ప్రైవేటుగా దాఖలైన వారెంట్ కేసుల విషయంలో ముద్దాయిలు హాజరైన లేక హాజరుపరచబడిన తదనంతరం ప్రాసిక్యూషన్ తరపున ప్రవేశపెట్టిన సాక్ష్యం మ్యాజిస్ట్రేట్ రికార్డ్ చేయవలెను. 245 సిఆర్పిసి ముద్దాయిల్ని విడిచిపెట్టుట. సెక్షన్ 244లో ఉదాహరించిన విధంగా ప్రాసిక్యూషన్ యొక్క సాక్ష్యము పరిశీలించిన పిదప ఫిర్యాదు నిస్సారాధారమైందని ముద్దాయిల నేరారోపణకు తగిన ఆధారం లేవని మ్యాజిస్ట్రేట్ భావించినట్లయితే ముద్దాయిలను అప్పుడే షల్ డిశ్చార్జ్ చేయవచ్చును. ప్రాసిక్యూషన్ సాక్షులను విచారించక ముందే కేసు యొక్క ఏ దశలోనైనా ముద్దాయిలను విడిచిపెట్టే అధికారం మ్యాజిస్ట్రేట్ కలదు. ఓకే. తర్వాత 246 నేరారోపణ చేయుట. ఒక ప్రాసిక్యూషన్ సాక్షుల విచారణలో వెల్లడైన విషయములను బట్టి ముద్దాయిలు నేరం చేసినట్లుగా భావించుటకు తగిన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆ కేసును విచారించే అధికారం తనకు కలదని మ్యాజిస్ట్రేట్ భావించినట్లయితే ముద్దాయిలపై నేరారోపణ చేయవలసి ఉంటుంది. నేరారోపణను ముద్దాయికి చదివి వినిపించి దానికి సమాధానం చెప్పవలసిందిగా నేరం అంగీకరించింది లేనిది కోరవలెను. ముద్దాయి నేరం అంగీకరించినట్లయితే ఆ విషయం రికార్డ్ చేసి ముద్దాయిని శిక్షించవచ్చు. ఓకే. 247 సిఆర్పిసి ఉత్తర సాక్షుల విచారణ. ప్రాసిక్యూషన్ తరపున సాక్షుల విచారణ పూర్తయిన తర్వాత ముద్దాయి తన తరపున సాక్షులను విచారించుకోవచ్చు. ఇందుకు సంబంధించి 243 సెక్షన్లో నిబంధనలు కూడా అన్వయిస్తాయి. ఓకే. ఇదంతా ఏంటి? ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్. మీకు ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అంటే మీకు నేను ఒక సింపుల్గా చెప్తాను. మనం ఎవరైనా కేసు పెట్టినట్టయితే కనుక ఎవరైతే కేసు పెట్టారో కేసు పెట్టిన వ్యక్తి వారికి సంబంధించిన వ్యక్తులు వచ్చి కోర్టుకు సాక్ష్యం చెప్పడం ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్. బి క్రాస్ ఎగ్జామినేషన్. క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? సెక్షన్ 138 ఎవిడెన్స్ యాక్ట్ అంటే ఎవిడెన్స్ యాక్ట్ ఎక్యూజ్డ్ హ్యాజ్ రైట్ టు క్రాస్ ఎగ్జామిన్ ప్రాసిక్యూషన్ విట్నెసెస్. అంటే ఎక్యూజ్డ్కి తన నాలెడ్జ్ లేదు కాబట్టి తను చేయలేడు కాబట్టి ఎక్యూజ్డ్ తరపున అతని యొక్క అడ్వకేట్ వాళ్ళందరూ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మీకు సెక్షన్ 138 ఎవిడెన్స్ యాక్ట్ మీకు మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఒకసారి సెక్షన్ 138 ఎవిడెన్స్ యాక్ట్ సాక్షిని ప్రశ్నించే క్రమం. తొలుత సాక్షిని ఏ కక్షిదారుడు పిలిపించుకున్నాడో అతను ప్రశ్నిస్తాడు. అంటే ఇప్పుడు ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ పీపీ గారు పిలిచారు అనుకోండి. అంటే ఇప్పుడు విక్టిమ్ గారు పీపీ గారు పిలిచారు అనుకోండి. ఫస్ట్ ఆయన ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత అవసరమని భావిస్తే ప్రతివాది ఆ సాక్ష్యం క్రాస్ పరీక్ష చేయవచ్చు. అప్పుడు కావాలనుకుంటే ఆ సాక్షిని పిలిపించుకున్న కక్షిదారుడు అతను తిరిగి ప్రశ్నించవచ్చు. విచారణ మరియు క్రాస్ విచారణ అనేవి వివాదాస్పద అంశాలకు సంబంధించినవి అయి ఉండాలి. అయితే సాక్షి చీఫ్ ఎగ్జామినేషన్లో చెప్పిన అంశంలో మాత్రమే క్రాస్ విచారణ పరిమితం కానవసరం లేదు. క్రాస్ పరీక్షలో సాక్షి వెల్లడించిన అంశములు విచారణకు సంబంధించినవి మాత్రమే షల్ బి డైరెక్టెడ్ పునర్విచారణ జరగవలను. అయితే పునర్విచారణలో ఏమైనా కొత్త విషయాలు వెల్లడించబడినట్లయితే కనుక ఆ కొత్త విషయాలకు సంబంధించి సాక్షిని ప్రతివాది తిరిగి క్రాస్ పరీక్ష చేయవచ్చును. ఓకే. తర్వాత ఫైనల్గా ఏంటి? డిఫెన్స్ ఎవిడెన్స్. 243 సిఆర్పిసి. 243 సిఆర్పిసిలో డిఫెన్స్ అంటే ఎక్యూజ్డ్ మే ప్రజెంట్ ఎవిడెన్స్. అంటే ఎక్యూజ్డ్ సైడ్ ఏదైనా ఎవిడెన్స్ ఉంటే కనుక అవి ప్రవేశపెట్టడం. ఇవి కేసులు ఏంటి? స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రాజేష్ గౌతమ్ 2003 ఫెయిర్ ట్రయల్ ఈజ్ రైట్ ఆఫ్ ఎక్యూజ్డ్. మొదట ప్రాసిక్యూషన్ తన సాక్ష్యాలను ఇస్తుంది, ఆ తర్వాత డిఫెన్స్ తన సాక్ష్యాలను ఇస్తుంది.
Examination of accused. Section 313 CRPC. Court questions accused personally on evidence. కేసులో ఏంటి దీనికి అంటే కనుక శరద్ బిర్దిచాంద్ సర్దా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 1984. 313 స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎవిడెన్స్ బట్ ఇంపార్టెంట్ ఫర్ డిఫెన్స్. ఆరోపితుడికి తనపై ఉన్న ఆరోపణలపై వివరణ ఇచ్చే అవకాశం ఇస్తారు. అంటే మీకు కోర్టు వారు మీ పలానా పోలీస్ అధికారి పలానా వాళ్ళు సాక్ష్యం చెప్తూ మీకు వ్యతిరేక సాక్ష్యం చెప్తూ మీరు ఇలా పలానా నేరం చేశారని మీ మీద ఆరోపణ జరిగింది, దీనిపైన మీరు ఏమైనా చెప్పుకున్నది ఉందా అని కోర్టు వారు అడిగినప్పుడు ముద్ద ఏం చెప్పాలి? ఆయన నాకేం తెలియదు, అంత అబద్ధం, నేను నేరాన్ని ఒప్పుకోనట్టుగా చెప్పాలి. ఓకే, ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్. తర్వాత ఆర్గ్యుమెంట్స్. 314 సిఆర్పిసి. వారల్ ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు, రిటర్న్ సబ్మిషన్ చెప్పొచ్చు, పాసిబుల్. బోత్ ప్రాసిక్యూషన్ అండ్ డిఫెన్స్ ఆర్గ్యూ బిఫోర్ జడ్జ్మెంట్. ప్రాసిక్యూషన్ అండ్ డిఫెన్స్ కోర్టులో వాదనలు చేస్తారు. ఎప్పుడు? 314 సిఆర్పిసి వారల్ ఆర్గ్యుమెంట్. కానీ అంటే కేసు అంతా కూడా అయిపోయిన తర్వాత లాస్ట్న ఆర్గ్యుమెంట్ స్టేజ్ వస్తుంది. ఆర్గ్యుమెంట్ స్టేజ్లో మీరు కేసు మీ ముద్దాయి అంటే అక్యూజ్డ్ ఎందుకు గెలవాలని మీరు ఆర్గ్యూ చేస్తారు, అలాగే ప్రాసిక్యూషన్ వాళ్ళు ఎందుకు గెలవాలని వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. బోత్ సైడ్స్ ఆర్గ్యూలు విన్న తర్వాత జడ్జి గారు ఒక తీర్పు ఇవ్వడానికి ఓ నిర్ణయం తీసుకుంటాం కోసం ఒక డేట్ వేస్తారు. ఓకే, జడ్జిమెంట్. సెక్షన్ 353 సిఆర్పిసి. జడ్జిమెంట్ మస్ట్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ ఓపెన్ కోర్ట్ విత్ రీజన్స్. కేస్ లా. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ కర్నైల్ సింగ్ 2003. జడ్జిమెంట్ మస్ట్ బి రీజనడ్. కోర్టు తీర్పు ఇస్తుంది కన్విక్షన్ లేదా అక్విటల్. అంటే మనకి ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత ఆర్గ్యుమెంట్ స్టేజ్ అయిపోయిన తర్వాత మాత్రమే కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 354 సిఆర్పిసి ప్రకారం. సెంటెన్సింగ్. 235 క్లాస్ 2 సిఆర్పిసి. అక్యూజ్డ్ మస్ట్ బి హెర్డ్ ఆన్ సెంటెన్స్ బిఫోర్ పనిష్మెంట్. కేస్ లా. లలిత్ సంతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1976. హియరింగ్ ఆన్ సెంటెన్స్ మ్యాండటరీ. బిఫోర్ అవార్డింగ్ పనిష్మెంట్ అక్యూజ్డ్ గెట్స్ ఛాన్స్ టు ఆర్గ్యూ ఆన్ సెంటెన్స్. శిక్ష ఖరారు చేయడానికి ముందు ఆరోపితుడి వాదనలు కూడా వినాలి. సెంటెన్సింగ్. 235 సిఆర్పిసి. ఓకే, అప్పీల్. సెక్షన్ 372 నుండి 394 సిఆర్పిసి. రైట్ టు అప్పీల్. అప్పీల్ లైస్ టు సెషన్స్ కోర్ట్, హైకోర్ట్, సుప్రీంకోర్ట్. కేస్ లా. కె చిన్నస్వామి రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1962. ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిమినల్ అప్పీల్స్. ఓకే, కన్విక్షన్పై అప్పీల్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా శిక్ష పడింది, ఒక 5 years 10 years 15 years శిక్ష పడింది. శిక్ష పడినప్పుడు మీరు దాని మీద అప్పీల్ చేసుకోవాలంటే కనుక అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టుకు కానీ లేదా సెషన్స్ కోర్టుకు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ మీ ఓపిక ఎక్కడ ఉంటే అక్కడ చేసుకోవచ్చు. అయితే లైఫ్కి మాత్రం వెంటనే చేసుకోవడానికి ఉండదు. లైఫ్ పడితే కనుక లైఫ్కి అయితే అది పెరోల్ ఎలోనా నాట్ ఎలోడా అనేది జడ్జిమెంట్ ప్రొనౌన్సియేషన్లో ఉంటుంది, దాన్ని బట్టి జరుగుతుంది. ఓకే, రివిజన్ ఒకవేళ హైకోర్టు లేదా సెషన్స్ కోర్టు తక్కువ కోర్టు ఆర్డర్లను రివ్యూ చేయవచ్చు. హయ్యర్ కోర్ట్ కెన్ చెక్ లెగాలిటీ ఆఫ్ లోయర్ కోర్ట్ ఆర్డర్స్. అంటే ఏంటి రివిజన్ అంటే ఏంటంటే తన జడ్జిమెంట్ ఒకసారి రివిజన్ చేయమని చెప్పేసి పై కోర్టుకి పెట్టుకోవడం. సెక్షన్ 397 to 401 సిఆర్పిసి. హైకోర్ట్ ఆర్ సెషన్స్ కెన్ రివైజ్ ఆర్డర్స్. ఫైనాలిటీ, అక్విటల్ ఆర్ కన్విక్షన్. సెక్షన్ 300 సిఆర్పిసి. పర్సన్ వన్స్ అక్విటెడ్ కెనాట్ బి ట్రైడ్ అగైన్. ఓకే, 302 ఆర్టికల్ 20 క్లాస్ 2 ఆర్టికల్ 20 క్లాస్ 2 కాన్స్టిట్యూషన్ డబుల్ జియోపార్డీ ప్రొటెక్షన్. డబుల్ జియోపార్డీ కేసులో ఏంటి? ఎస్ఏ వెంకటరమణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1954. డబుల్ పనిష్మెంట్ నాట్ అలౌడ్ అన్న. డబుల్ పనిష్మెంట్ నాట్ అలౌడ్ అంటే ఏంటంటే ఎక్విటల్ అయితే అదే ఫైనల్. కన్విక్షన్పై అప్పీల్ చేయవచ్చు, కానీ అక్విటల్ ఒకసారి ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ ట్రయల్ జరగదు. ఇది ఒకే నేరంపై 2 విచారణలు జరగవు. 300 సిఆర్పిసి. అంటే ఒక వ్యక్తిపై ఒక నేరం ఆరోపించబడి ఆ నేరముపై విచారణ జరిగి ఆ వ్యక్తికి శిక్ష విధింపబడవచ్చు లేక కేసు కొట్టివేయబడవచ్చు ఆ తీర్పు సమయంలో ఉన్నంతకాలం. వైల్ సచ్ కన్విక్షన్ ఆర్ ఎక్విటల్ రిమైన్ ఇన్ ఫోర్స్. అదే నేరముపై ఆ వ్యక్తిని తిరిగి విచారించరాదు.
కానీ అదే నేరపూరిత చర్య కింద సెక్షన్ 221 ఉపనిబంధన 1 కింద మరొక భిన్నమైన నేరారోపణ చేయబడుటకు అవకాశం ఉండవచ్చు. ఆ సెక్షన్లో ఆ నేరారోపణ కింద శిక్ష విధించబడుటకు అవకాశం ఉన్న కారణమున ఆ నేరారోపణ కింద అదే వ్యక్తిపై తిరిగి విచారణ జరపరాదు. సో ఇది డబుల్ జియోపెడ్డీ నాట్ అలౌడ్. ఫైనాలిటీ అక్విటల్ కన్విక్షన్. అక్విటల్ అయితే అదే ఫైనల్. కన్విక్షన్పై అప్పీల్ చేయవచ్చు. కానీ అక్విటల్ ఒక్కసారి ఫైనల్ అయితే మళ్ళీ ట్రయల్ జరగదు. ఓకే, అక్విటల్ జరగదు. అయితే దీంట్లో కొన్ని స్టెప్స్ మీరు 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 గమనించుకున్నట్టయితే కనుక కొన్ని స్టెప్స్ చూడాలి. సెక్షన్ 154 సిఆర్పిసి ఎఫ్ఐఆర్ ప్రకారం పోలీస్ స్టేషన్ ఎందు రిపోర్ట్ తీసుకున్నదురు. సెక్షన్ 156 ప్రకారం పోలీస్ వారి రిపోర్ట్ గురించి ఇన్వెస్టిగేషన్ ప్రకారం కాగ్నిజిబుల్ అఫెన్స్ ఎందు 155 సిఆర్పిసి నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ ఎందు ఇన్వెస్టిగేషన్ చేయబడును. 169 సిఆర్పిసి రిపోర్ట్లో ఉన్న వ్యక్తులలో ఎక్యూజ్డ్ ఎవరైనా అఫెన్స్లో లేరని పోలీస్ ఎంక్వైరీలో తెలిసిన ఎడల వారిని కేసు నుండి తీసివేయబడును. ఓకే, ఇవి ఏంటంటే ఒక సెషన్స్ కోర్టులో ఎఫ్ఐఆర్ నుంచి ట్రయల్ వరకు. ఇంకా మీరు ఈ వీడియో ఏంటంటే కనుక మరింత ఒక్కసారి ఇవి వింటే సరిపోదు, 2-3 సార్లు వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.